నా ధన్యవాదాలు. అదేవిధంగా మిగతా వాళ్ళు ఎవరైతే కష్టపడ్డారో అందరూ ఆశీర్వాదంతో నేను ఈరోజు ఎమ్మెల్సీ గెలిచినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఓటర్ మహాశయులు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళందరికీ నిజామాబాద్ ఎప్పుడైనా కానీ చాలా మంచి మెజార్టీతో నాకు ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉన్నా ఈరోజు. అదేవిధంగా డిస్టిక్ ప్రెసిడెంట్ గారు అరవింద్ అన్నకు వాళ్ళ బృందానికి అందరికీ అరవింద్ అన్న టీంతో ఈరోజు ఎట్టి బస్సులో చాలా బ్రహ్మాండంగా మెజార్టీతో నేను సాధించిన. నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రాకేష్ రెడ్డి గారు, దాని పరశులైన నారాయణ గారు, వాళ్ళు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అంజనా. ఈనాటి భారతీయ జనతా పార్టీ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా స్వాగత నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఇండోరు జిల్లాల ప్రసాది గౌరవనీయులు శ్రీ దినేష్ పటేల్ గారికి, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పుతంక లక్ష్మీనారాయణ గారు, రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు ఉపకాయల కిషోర్ గారు, అదేవిధంగా మరొక అధ్యక్షులు కోడూరు నాగరాజు గారికి, అదేవిధంగా వేదిక వెనుకాల ఉన్న భారతీయ జనతా. ఎందుకంటే గత నెల రోజుల నుంచి 5వ తారీఖు నాడు జిల్లా సమీక్ష సమావేశం పెట్టుకొని 5 నుంచి ఇవ్వనటి వరకు నిత్యం కూడా మాకు మద్దతు తెలిపిన మీడియా మిత్రులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఎన్నిక అనేది మామూలు ఎన్నిక కాదు. 6 పార్లమెంట్లు, 42 అసెంబ్లీలు, 13 జిల్లాలు, 275 మండలాలు, ఎన్నో పెద్ద కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, ఇన్ని ఉన్న దగ్గర ₹1 డబ్బులు వంచకుండా, మందు వంచకుండా రాజకీయాలు ప్రక్షాళన చేసే దిశగా భారతీయ జనతా పార్టీ అడిగేయడం, దానిని కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ మరియు ఇందూరు ఈ 4 జిల్లాల పట్టభద్రులు ఆమోదించడం, ఉన్న 3,70,000 పై చేరుకున్న పట్టభద్రుల్లో 2,50,000 ఓట్లు పడ్డ సందర్భంలో అందులో 28,000 ఓట్లు చెల్లని పక్షంలో ఉన్న 2,25,000 మొదటి ప్రాధాన్య ఓట్లు 75,000 ఓట్లు అత్యధికమైన ఓట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డికి వేయడం, ఆ 75,000 ఓట్లలో ముఖ్యంగా ఇందూరు పార్లమెంట్లోని ఇటు ఇందూరు అసెంబ్లీ కానీ, ఇది ఇందూరు జిల్లా కానీ, అలాగే జగిత్యాల జిల్లా సుమారు 23,000 కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయి అని చెప్తే, ఇప్పుడే అభ్యర్థి గారు మీ అందరికీ కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇందూరు అనేది ఇది కాషాయాని గడ్డ, నరేంద్ర మోడీ గడ్డ. నరేంద్ర మోడీ ఇందూరు బిడ్డ ఎవరైతే అరవింద్ ఉన్నాడో, దేశానికి నరేంద్రుడు ఎట్లనో ఇందూరుకు అరవిందుడు ఎట్లా అని చెప్పి ఇక్కడున్న ప్రతి కార్యకర్త, ఎన్నికలు మామూలుగా కూడా కాదు. ఎందుకంటే ఈ ఎన్నికలు ఒక గల్లీలో, ఒక దగ్గరలో ఉండే ఒక ఊర్లోనూ, ఒక పట్టణంలో ఒక దగ్గర ఉండి గ్యాదరింగ్ చేసి చెప్పొచ్చేది కాదు. ఇది ఒక గ్రామంలో 5 మంది ఉంటారు, ఒక గల్లీలో ఉంటారు, ఒక గల్లీలో ఉండరు, వివిధ వర్గాలు ఉంటారు, వివిధ మతాలు ఉంటారు, వివిధ ప్రాంతాలు ఉంటారు, వివిధ భావాలు ఉంటాయి. వీళ్ళందరి దగ్గరికి జిల్లా పార్టీ తరఫున మాకు అప్పచెప్పిన బాధ్యతను ఆ రోజు నుంచి
మేమందరం కూడా 25 ప్రముఖని వేసుకొని 25 ఓటర్లకు ఒక వ్యక్తిని పార్టీ కార్యకర్తలు పెట్టుకొని అందులో జిల్లా మండల రాష్ట్ర స్థాయి నాయకులను కూడా పెట్టుకొని మేమందరం కూడా అందరం కలిసికట్టుగా ధరంపూరి అరవింద్ గారి ఆదేశానుసారం 2 ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గారు, రాకేష్ రెడ్డి గారు, పల్లె గంగారెడ్డి గారు, మాకు పోటీ చేసిన క్యాండిడేట్లు, రాష్ట్ర స్థాయి నాయకులు అందరం కలిసికట్టుగా ఒకే విధానంతో ఎవరు చిన్న కాదు ఎవరు పెద్ద కాదు, మాకు అప్ప చెప్పిన 25 ఓట్లలో మేము ఎన్ని తీసుకొస్తాం, ఎంతమందిని కలిసి కన్విన్స్ చేయగలుగుతాం అనే లక్ష్యంగా పెట్టుకొని మేము పోయిన సందర్భంలో నిజం కూడా ఇందూరు పట్టభద్రులకు పాదాభివందనం, ఉపాధ్యాయులు వన్ సైడ్గా మెజార్టీ ఇస్తే పట్టభద్రుల్లో భారతీయ జనతా పార్టీకి పట్టుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరితో మాట్లాడినా ఎన్నికల పోటీ చేసిన అభ్యర్థులు, నిన్న కంటి నీరు పెట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థి అయినా ఓడిపోయిన హరికృష్ణ అయినా ఇందూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీకి వన్ సైడ్ ఓట్లు పడడం వల్లనే మేము ఓడిపోయామని చెప్పుకునే స్టేజ్కి వచ్చిందంటే దానికి కారణం ఇక్కడ కష్టపడ్డ కార్యకర్త, మమ్మల్ని ఆశీర్వదించిన పట్టభద్రుడు, మా ధరంపూరి అరవింద్ గారి నాయకత్వంలో 2 ఎమ్మెల్యేల మార్గదర్శకంలో మేము చేసిన కార్యక్రమం అని చెప్పి తెలియజేసుకుంటాం. ఇంకో మాట కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిన్న కాంగ్రెస్ క్యాండిడేట్ కంటిన్యూ పెట్టుకొని సందర్భంలో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో గతంలోనేమో నువ్వు కాంగ్రెస్ నుంచి ఎందుకు నిలబడ్డామని నరేందర్ రెడ్డి వాళ్ళ స్నేహితులు అడిగితే 45,000 ముస్లిం ఓట్లు ఉన్నాయి, అది కాంగ్రెస్కే పడితే నిలబడి చెప్పిన నరేందర్ రెడ్డి గారు. ఆయన ఎన్ని కోట్లు ఖర్చు పెట్టేటువంటి నాకైతే లెక్కలు తెలియదు, ఎందుకంటే ఆయన దగ్గర ఏం డబ్బులు ఇచ్చారో నాకు అది బయటకు తెలియదు. కానీ కాంగ్రెస్ నాయకులు చెప్తారు 100 కోట్లు అంతా ఖర్చు పెట్టి ఇచ్చారని చెప్పి 100 కోట్లు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పిసిసి ప్రెసిడెంటు వీళ్ళే కాకుండా 7 నియోజకవర్గాల దగ్గర 11 నియోజకవర్గాల వాళ్ళ క్యాండిడేట్ లేరనుకోండి. ఇక్కడ అక్కడ ఓడిపోయిన క్యాండిడేట్లు కూడా బినామీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి చైర్మన్లు ఒక 200 మంది ఈ 42 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఓటర్స్కు డబ్బులు పంచారు. 45,000 మైనార్టీ ఓట్లలో 36,000 ఓట్లు పోల్ చేయించుకున్నామని 36,000కించి 2,500 ఒక క్యాండిడేట్ ఒక మైనార్టీ నాయకుడు నిలబడితే అతను చేశారని 36,000కించి మిగతా 32,000 ఓట్లు 33,000 ఓట్లు కాంగ్రెస్ క్యాండిడేట్ పడ్డాయని, కాంగ్రెస్ మొత్తం తీస్తే పడ్డాయని అంటే 70,000. అందులో ఆల్మోస్ట్ నరేందర్ రెడ్డి స్వంతంగా వేయించుకున్నాయి ఇంకో 30,000 ఓట్లున్నాయి. అంటే ఈ రాష్ట్రంలో మైనార్టీలు మరియు క్యాండిడేట్ యొక్క వ్యక్తిగత ఓటు తప్ప ఒక 5,000 మందే, కేవలం 3,70,000 మందిలో 5,000 మంది అంటే 1% కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన విధానం. రేవంత్ రెడ్డి ఏదో 5%తోనో 10%తోనో ఓడిపోతే మాట్లాడచ్చు, కానీ నీకు 5% కూడా మద్దతు లేని పరిస్థితిలో ఉంది తెలంగాణలోని 42 నియోజకవర్గాల్లో. ఇవాళ ఇండిపెండెంట్గా ఒక బీసీ నిదానంతో నిలబడ్డ బీఎస్పీ క్యాండిడేట్కు 60,000 ఓట్లు దాటినాయి. ఆయన మీదేగా మతం పేరు చెప్పుకోలే. అంటే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం కిందట 14-15 నెలల కిందట టిఆర్ఎస్ మీద వ్యతిరేకతతో, టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పరిపాలన ఎండగట్టిన బీజేపీ కార్యకర్తలు ఎండగడితే, టిఆర్ఎస్ చేతిలో దాడులు బీజేపీల మీద గురైతే లోబూర్ ప్రచారంతో, 6 బుటకవి హామీలతోని, 60 అబద్ధాలతోని, అసత్య ప్రచారంతో అధికారంలోకి వచ్చిన 14 నెలల తర్వాత సగం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కేవలం
1% ప్రజల మద్దతు కూడా పొందలేని ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నందుకు అర్హుడా అని అడుగుతున్నానండి. వల్ల ఇక్కడ ఇందూరు జిల్లా గురించి మాట్లాడితే 2 ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, 5 6 చైర్మన్లు ఉన్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత బినామీ ఎమ్మెల్యేలుగా చెలామవుతున్న షాడో ఎమ్మెల్యేలు, ప్రజా తీర్పును వ్యతిరేకించి ఆ నియోజకవర్గాల పరిపాలన నడిపిస్తున్న నాయకులు ఉన్నారు. ఇంతమంది నాయకులు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత మీకు దగ్గర 11 నెలలు అవకాశం ఉన్నా, సరిదిద్దుకునే అవకాశం ఉన్నా కానీ ఇవాళ ఇందూరు జిల్లా ఏకతాటి మీద ధర్మపురి అరవింద్ నాయకత్వంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గారికి పూర్తి మద్దతు తెలిపిందంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వల్ల. కాబట్టి నేను ఇందూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఎప్పుడైనా మార్పు అనేది టీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజు ఇదే మోతే గ్రామంలో, ఇదే కొరటిపల్లిలో తెలంగాణ స్తూపాలు పెట్టి మార్పు చేశారు. అలాగే తెలంగాణలో కూడా బీజేపీని ఇదే ఇందూరు కార్పొరేషన్లో మార్పు చాలైన ఆ రోజు. ఇవాళ మరొక్కసారి గోల్కొండ కిల్లా మీద కాషాయ జెండెగరేసి జనతా పార్టీ కార్యకర్త తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినందుకు ఇందూరు నుంచే ఈరోజు అంకురార్పణ జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరొక్కసారి వేసిన ప్రతి ఓటర్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఎన్నికలు చాలామంది చాలా రకాలు మాట్లాడారు. ఎన్నికల రోజు చూసాం, కౌంటింగ్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల దగ్గర మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు చేతిలో డబ్బులు పట్టుకొని రండమ్మా ఓటేస్తే పైసలు ఇస్తాము అంటే ప్రజలు పోలీస్ స్టేజ్కి వచ్చారు. ఇవాళ చాలా పోలింగ్ కేంద్రాల దగ్గర మేము చూసాం, బీజేపీ కార్యకర్తలు రూపాయి ఇవ్వకుండా టెంట్ వేసుకొని కూర్చుంటే వాళ్ళ దగ్గరికి 100 మంది కార్యకర్తలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ గురువులు మన భవిష్యత్తును మార్చే ఉపాధ్యాయులు, ఆ ఉపాధ్యాయుల దాంట్లో ఎప్పుడో జమానా కింద ఈ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉండినో ఆ టైంలో ఎమ్మెల్సీలు అయ్యేవారు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ గెలిచిందంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత, నరేంద్ర మోడీ మీద నమ్మకం. నేను ఇవాళ మైనార్టీ ముస్లిం సోదరులకు కూడా తెలియజేస్తున్నా, మీరు రేపు పొద్దున ఇట్లనే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కేవలం ఓటు బ్యాంక్గా యూజ్ చేసుకొని నరేందర్ రెడ్డి ఏడ్చినట్టు కాంగ్రెస్ క్యాండిడేట్ అంతా ఏడ్చే రోజు వస్తుంది తప్ప ఇవాళ నరేందర్ రెడ్డి ఏడుపుకు కాంగ్రెస్ కింద ఉన్న క్యాడర్ ఓటర్ కాదు, అలా నాయకుల విధానం. ముఖ్యమంత్రి సభ పెడితే ₹1 కోటి ఖర్చు రాసుకున్నాడు. క్యాండిడేట్ ఏడ్చుకుంటే చెప్తున్నాడు అందరికి. ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు పెడితే ఎమ్మెల్యేలు ఇట్లా డబ్బులు పోయిన దాకా మీటింగ్లకు రాలేదట. ఇది వాళ్ళ విధానం. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ బెంకైతే అంతకన్నా గౌరవమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దయచేసి ఇందూరు జిల్లా ప్రజలకు చెప్తున్నా, స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇటు పెంకను పొయ్యిను నమ్ముకోవద్దు. మీకోసం నిత్యం పూజ చేసే కమలాన్ని నమ్మండి. నిజాయితీగా నిబద్ధతతోని పనిచేసే భారతీయ జనతా పార్టీ నాయకులను ఆశీర్వదించాలని చెప్పుకుంటూ మరొక్కసారి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి, పట్టభద్రుడికి మనస్ఫూర్తిగా ఇందూరు భారతీయ జనతా పార్టీ తరఫున, అటు క్యాండిడేట్ తరఫున మరియు మా ఎంపీ గారు, ఇద్దరు ఎమ్మెల్యేలు, యావత్తు జిల్లా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.